లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ లక్ష్మి. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఎన్నో విశిష్టతమైన కార్యక్రమాలు కండక్ట్ చేస్తున్నారండి. దానిలో భాగంగా మన రామ్ నగర్ లో అభయ ఆంజనేయ టెంపుల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు అలానే చక్కగా పూజలు అనేవి నిర్వహిస్తున్నారు. మీరు ఒకసారి చూడొచ్చు, టెంపుల్ ని ఎంతో చక్కగా అలంకరించారు. ఈ టెంపుల్లో భక్తుల యొక్క విశ్వాసం ఏంటంటే ఏది కోరుకున్నా, మనం ఏది కార్యక్రమం తలపెట్టినా అది విజయవంతంగా పూర్తవుతుంది అని ఇక్కడ భక్తులు నమ్ముతున్నారు. సో ఎన్నో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. పులిహోర అలానే మంచినీళ్లు, మజ్జిగ అలాంటివి కూడా ఇక్కడ పంపిణీ చేస్తున్నారు. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది అనేది జరగకుండా. ఇక్కడ మీరు చూడొచ్చండి, భక్తులందరూ చక్కగా ఆహ్లాదకరంగా కూర్చొని, ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేశారు. కూర్చొని చక్కగా ఆ స్వామివారికి జరుగుతున్న పూజా కార్యక్రమాలు కానీ, మంత్రాలు కానీ, ఆయనను మంచిగా ధ్యానించుకోవడానికి ఇక్కడ మనకి సిట్టింగ్ అనేది ఏర్పాటు చేశారు. చాలా బాగుందండి ఈ టెంపుల్. ఇక్కడ మీరు చూడొచ్చు, రాముల వారికి అలానే సీతమ్మ దేవికి ఎంతో చక్కగా ఇక్కడ పూజలు అనేవి నిర్వహించారండి. సో వాళ్ళిద్దరి కలయికకి హనుమంతుల వారే మెయిన్ గా, అంటే మొత్తం ఆయననే ఆ చరిత్ర అంతా నడిపిన వ్యక్తి. ఆయన సంకల్పం లేనిది ఈ రోజు రాముడు సీత అని మనము పూజించుకునే వాళ్ళం కాదు. సో ఎంతో చక్కగా వాళ్ళకి ముందు పూజా కార్యక్రమాలు అనేవి నిర్వహించారు. ఇక్కడ మీరు చూడొచ్చండి టెంపుల్ ఎలా ఇనాగరేషన్ అయ్యింది. ఇక్కడ ఫోకస్ చేయండి, ఎలా ఇనాగరేషన్ అయ్యింది, అలానే ఈ రాముల వారిని, హనుమంతుల వారిని ఎలా ప్రతిష్ఠించారు ఇక్కడ, అలానే సేవా కార్యక్రమాలు కానీ, పూజలు కానీ ఎలా స్టార్ట్ చేశారు. మన కరీంనగర్ మేయర్ కూడా వచ్చారనమాట. ఇలా ఇవన్నీ ఇక్కడ మనకి గంగుల కమలాకర్ గారు, సర్దార్ సింగ్, ఇక్కడ వీళ్ళందరూ వచ్చిన విజువల్స్ అన్ని ఇక్కడ వీళ్ళు క్యాప్చర్ చేసుకొని పెట్టుకున్నారండి. ఈ రోజు రామ్ నగర్ లో ఉన్న అభయాంజనేయ టెంపుల్లో ఎన్నో విశిష్టమైన కార్యక్రమాలు నిర్వహించారు. ఆ స్వామి వారికి కూడా ఎన్నో వినూత్నమైన పూజలు అనేవి చేశారండి. అయ్యగారు మనతో ఉన్నారు. అసలు ఈ రోజు యొక్క ప్రాముఖ్యత ఏంటి, అలానే ఈ రోజు పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా ఎంతో మంది పాదయాత్ర చేస్తున్నారు, దాని మీద మనం కొన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. జై శ్రీమన్నారాయణ. అయితే వైశాఖ మాసం బహుళపక్షమి దశమి పూర్వభద్ర నక్షత్రం రోజు ఆ అభయాంజనేయ స్వామి ఉద్భవించారని మామూలుగా మనకు పురాణాల నుంచి చెప్తున్నారు. అదేవిధంగా మన కరీంనగర్ రామ్నగర్ పట్టణంలో ఉన్నటువంటి రమాసై సత్యనారాయణ స్వామి అభయాంజనేయ స్వామి ఆలయంలో ఈరోజు పొద్దున అంటే ఉదయం 9 గంటల నుంచి పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. ఆలయ కమిటీ వాళ్ళు అలాగే అర్చకుల సహాయంతో అభిషేకాలు చేశారు. ముందుగా కలశ విశ్వక్సేనారాయణ చేసిన తర్వాత, పుణ్యహవాసం చేసుకున్న తర్వాత స్వామివారికి ఫలపంచామృత అభిషేకం చేశాం. మామూలుగా ఎవరైనా కానీ మానవులు జనరల్ గా వాళ్ళ యొక్క గ్రహచార రీత్యా ఉన్నటువంటి దోషాలు తొలగడానికి ఈ ఆంజనేయ స్వామి యొక్క మాల వేస్తూ ఉంటారు. అది కూడా మండల దీక్ష అంటే 41 రోజులు, అర్ధమండల దీక్ష అంటే 21 రోజు, 11 రోజులు, ఈ విధంగా మాల వేస్తూ ఉంటారు. ఆ మాల ప్రకారంగా ఏంది కదంటే ఈ రోజు హనుమాన్ జయంతి, ఈ రోజు కొండగట్టు లేదంటే ఇక్కడ అగ్రహారం వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. సాయంత్రం వరకు ఆ స్వామివారికి పూజాధికారులు అయిపోయిన తర్వాత ఇరుముడులు తయారు చేసుకొని ఆ ఇరుముడులు స్వామివారికి సమర్పణ చేసి ఆ విధంగా వాళ్ళు మాల విరమణ చేస్తూ ఉంటారు. ఈ రోజు మన దగ్గర ఇక్కడ వచ్చి స్వామివారికి ఫలపంచామృత శ్లోకం పాటగా సహస్రనామార్చన, నాగవల్లి అంటే తమలపాకులతోని పూజ ఇవన్నీ నిర్వహించారు. ఉద్దేశం ఇప్పుడు జనరల్ గా అయ్యగారు మన రక్ష కట్టించుకుంటారు కదా, మగవారు ఎక్కువ బయటికి ఎక్కడికైనా వెళ్ళినా లేకపోతే బండికి రక్ష గాని కట్టించుకుంటారు. ఆడవారు కూడా రక్ష కట్టించుకోవచ్చా? ఓకే. ఇప్పుడు మరి మిగతా సమయాలలో ఎప్పుడు వారి చేతికి ఉంచుకోవచ్చా? రక్ష అనేది ఏంది కదంటే అమ్మాయిలకైతే అంటే 12 సంవత్సరాల నుంచి ఏవో ఉన్న వాళ్ళు ఎవరికైనా కానీ వాళ్ళకు మధ్యలో ఋతుధర్మం వస్తుంది కాబట్టి ఆ టైంలో మాత్రం విసర్జన చేయాలి. మిగతా టైంలో రక్ష లాగా ఉంచుకోవచ్చు. ఈ రక్ష అనేది ఉంటే ఏంది కదంటే సూతకం ఎవరైనా జన్మించినా కానీ ఎవరైనా చనిపోతే అక్కడికి వెళితే ఆ సూతకం మనకు నివృత్తి కోసం అని చెప్పేసి మేము రక్షలో ఉన్నాం అంటే ఈ దీక్ష అభయంతో ఉన్నాం కాబట్టి మాకు ఎలాంటి సూతకం అంటదు అని చెప్పడానికి కోసం అని చెప్పేసి మనం రక్ష కట్టుకుంటాం. ఇప్పుడు మగవారు రక్ష కట్టించుకుంటారు కదా, దాని వెనక యొక్క ఉద్దేశం ఏంటి? వాళ్ళకి మగవాళ్ళదంటే ఇది ఇప్పుడు భూత ప్రేత పిశాచాల నుంచి ఒక రక్ష ఒకటి, వాళ్ళు చెడు వ్యసనాల నుంచి తంబాకు తినడం కావచ్చు, ఏదైనా మందు తాగడం కావచ్చు, ఇది మధుమాంసాలు తినడం కావచ్చు, ఇలాంటివి కూడా ఎలాంటివి మేము ముట్టము ఈ 41 రోజులు అని చెప్పేసి వాళ్ళు దీక్షాబద్ధంగా ఉంటామని చెప్పేసి ఆ రక్ష కట్టుకుంటా ఉంటారు.
విన్నారు కదండి, ఎంతో చక్కగా వివరించారు. అలానే రక్ష ఎందుకు కట్టించుకుంటారు, ఆడవాళ్ళు కూడా కట్టించుకోవచ్చు అంటండి. ఓన్లీ ఆ 7 days మాత్రమే మనం చేతికి ఉంచుకోకుండా మిగతా రోజులు అన్నిట్లో ఉంచుకోవచ్చు. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ భూత ప్రకాశాలు అనేవి మన వెంటే వస్తాయి కాబట్టి అలాంటప్పుడు మనకి హనుమంతుల వారు తోడుగా ఉంటారు అని ఎంతో చక్కగా వివరిస్తున్నారు. అలానే ఈ రోజు పాదయాత్ర చేస్తున్న వాళ్ళు కానీ, విరుముళ్ళ గురించి కానీ, 40 రోజుల యొక్క దీక్ష గురించి కానీ అన్ని చక్కగా వివరించారు. మంగళవారం ఏదైతే హనుమాన్కి ఇష్టమైన రోజో ఈ రోజు విశిష్టత కార్యక్రమాలు జరుగుతున్నాయో, అలానే పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా అభయాంజనేయ టెంపుల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారండి. సో ఈ రామ్ నగర్ కార్పొరేటర్ మనతోటి ఉన్నారు, ఆయనను అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్, మీ పేరు? మా పేరు గాజరామ శివరాం. సార్ చెప్పండి, ఈ రోజు హనుమాన్ వారికి ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు, అలానే ఎలాంటి విశిష్టతమైన పూజలు, ఇలా మిమ్మల్ని నడిపించడానికి ఏదైనా ప్రథమ ఉద్దేశం ఏదైనా ఉందా సార్? అంటే ఈ దేవాలయం మీరు కోరుకున్నట్టుగా రమా సహిత సత్యనారాయణ స్వామి మరియు అభయాంజనేయ స్వామి అన్నవరం తర్వాత మరి అదే అంత విశిష్టతతో ఇక్కడ ఈ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయం మరియు అభయాంజనేయ స్వామి దేవాలయం చాలా ఘనంగా పూజలు నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఫల పంచామృతాలు పూలతోని పండ్లతోని చాలా అద్భుతంగా అభిషేకం చేయడం జరిగింది. దీనికి భక్తులు చాలా పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా అనుకున్న దానికంటే రెట్టింపు ఉత్సాహంతో భక్తులు పాల్గొనడం జరుగుతుంది. దీన్ని ఇంకా మేము వచ్చే సంవత్సరం వరకు ఇంకా వినూతన రీతిలో ఇంకా భక్తిభావం ఇంకా ఎక్కువ ప్రజలకి భక్తిభావాన్ని పెంచే విధంగా అందరూ కలిసికట్టుగా మనం ఇంట్లో పూజ చేసుకుంటాం, అదే విధంగా ఇంట్లో అయితే మనం ఒక్కరం కలిసి చేసుకుంటాం, 10 మంది కలిసి చేసుకుంటే మన సమాజం గుర్తించేటట్టు, మన సమాజ ఐక్యతను కూడా చాటేటట్టు దానిలో భాగంగానే ఈరోజు మేము సంజయ్ నగర్ ఆధ్వర్యంలో సాయంత్రం వైశ్య భవన్ నుంచి హిందూ ఏకతా యాత్ర తీయడం జరుగుతుంది. దానిలో భాగంగా కూడా అందరం మమేకమై రాజకీయాలకు అతీతంగా దేవాలయం అంటే రాజకీయానికి సంబంధం లేకుండా దీనిలో ఎలాంటి రాజకీయ పక్షపాతం లేకుండా చేసే విధంగా మేము ముందుకు పోయే దిశగా నడుస్తున్నాం. ఇది మా అందరి కాలనీవాసుల సహకారంతో జరుగుతుంది. సార్ ఇంకొకటి, ఇప్పుడు మీరు చెప్పారు బండి సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ రోజు 4 గంటలకి మనకి వైశ్య భవన్ దగ్గర ప్రారంభం అవ్వబోతుంది పాదయాత్ర అనేది, అందులో మీరు పాల్గొంటున్నారు. అలానే దాని గురించి మరికొన్ని విషయాలు చెప్పండి సార్ మన సుమన్ టీవీ ప్రేక్షకులకు. మేమే కాదండి, మా కాలనీ మా డివిజన్ లో ఉన్న ప్రజలు కూడా రాజకీయాలకు అతీతంగా ఒక హిందూ ఏకతా ర్యాలీ అనేది ఒక బీజేపీ పార్టీ ర్యాలీయో లేకపోతే ఒక బండి సంజయ్ ర్యాలీయో కాదు, ఒక హిందూ సమాజం మొత్తం కూడా అందరం కలిసి మమేకమై ఏకమై ఒక హిందూ అంతా కలిస్తే ఎట్లా ఉంటుందో చూపించే విధంగా అందరూ కలిసి మహిళలు, చిన్నలు, పెద్దలు, ముసలి వాళ్ళు కూడా దానికి మమేకమై రావడానికి మాకు చాలా విషయాలుగా సహకరిస్తున్నారు. ఒక హిందూ ఏకతా యాత్ర అనేది కొంతమంది ఏమనుకుంటారు అంటే రాజకీయ పరంగానో ఏదో చూపించుకోవడానికి అనుకుంటున్నారు, అది కాదు. హిందువులందరం సమాజం ఒక్కటై ఒక్క దాటి మీద నడిస్తే ఎలా ఉంటుందో చూపించే విధంగా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. దానికోసమే అందరం, మేము కాదు ప్రతి డివిజన్లో అందరం మమేకమై ఎలాంటి లాభాపేక్ష లేకుండా స్వచ్ఛందంగా స్వకృషితోని వచ్చేదానికి కూడా ఎవరి వాటర్ బాటిల్ వాళ్ళు స్వయంగా చేత పట్టుకొని ఏదో వాడికి పోతే నీళ్ళు ఇస్తారు, చల్లబోస్తారు, అట్లాంటిది కాకుండా ఎవరి స్వంతంగా వాళ్ళు ప్లాన్ చేసుకొని ప్రతి ఇంటి నుంచి గడప నుంచి బయలుదేరే పరిస్థితి ఉన్నది. విన్నారు కదండి, ఈ రోజు 4 గంటలకి వైశ్య భవన్ దగ్గర ప్రారంభం అవబోతుంది. బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర అనేది ప్రారంభిస్తున్నారు. అలానే ఈ రోజు ఆంజనేయ స్వామి ఆశీస్సులతోటి ప్రారంభించడం అనేది విశేషం. సో విజయవంతంగా పూర్తవ్వాలని సుమన్ టీవీ తరపున కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. విన్నారు కదండి, భక్తుల యొక్క విశ్వాసం, మన రామ చరిత్ర అనేది తెలియని వాళ్ళనే వాళ్ళు ఉండరు. సో అలాంటి గొప్ప చరిత్ర కలిగింది మన భారతదేశం. సో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని సుమన్ టీవీ తరపున కోరుకుంటున్నాము. మరొక వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. నేను మీ లక్ష్మి, కెమెరామెన్ వేణుతో.